మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మనందరికీ కృపా సమాధానములు విస్తరించునుగాక. ఆమేన్. రైట్, మంచిది. నేరుగా దేవుని యొక్క మాటలోనికి మనం అందరం వెళ్ళిపోదాం. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను. కనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. చాలు. హల్లెలూయా. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు దేశంలో గొప్ప కరువు వచ్చింది. అప్పుడు ఒక ఆయన తన భార్యను 2 బిడ్డలను తీసుకుని పక్కనే ఉన్నటువంటి మోయాబు దేశమునకు వెళ్ళాడు. అక్కడ ఉండగా వారు ఆ పిల్లలు అక్కడే పెరిగారు, పెద్దవారయ్యారు. ఈలోపు ఆ యజమానుడు చనిపోయాడు. తర్వాత వారి ఇరువురికి వివాహాలు అయ్యాయి. 10 సంవత్సరాలు వారు కలిసి కాపురం చేసిన తర్వాత ఆ ఇరువురు యవనస్తులు కూడా చనిపోయారు. అప్పుడు నయోమి కోడళ్ళు 2 మాత్రమే మిగిలిపోయారు. ఆ ముగ్గురు కలిసి జీవిస్తూ ఉండగా నయోమికి ఒక వార్త, దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు ఆహారం ఇచ్చుటకు మరలా వారిని దర్శించాడు అనేటువంటి వార్త. అప్పుడు నయోమి అనుకుంది, ఇక నా శేష జీవితాన్ని ఈ పొరుగు దేశంలో గడుపుట కంటే మరలా తిరిగి నా దేశంలో గడిపితే మంచిది అనుకుంది. ఆమె ఏం చేసింది అనంటే తాను ఒక ప్రయాణాన్ని చేపట్టింది. అయితే ఈ చదవబడినటువంటి 18వ వచనంలో ఎలా ఉంది, బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేశారు అని ఉంది. హల్లెలూయా. అంటే ఈ ప్రయాణం, నయోమి చేసినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అది ఒక పర్టికులర్గా డెస్టినేషన్ కలిగినటువంటి ప్రయాణం, ఒక గమ్యస్థానం కలిగినటువంటి ప్రయాణం. ఏంటా గమ్యస్థానం? బెత్లెహేమునకు వెళ్ళాలి. ప్రియులారా, ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోండి. మ్యాన్ హ్యాస్ ఎ జర్నీ దట్ హ్యాస్ ఎ డెస్టినేషన్. మానవుడు ఏ విధమైన ప్రయాణాన్ని కలిగి ఉన్నాడు? ఒక గమ్యస్థాన ప్రయాణాన్ని కలిగి ఉన్నాడు. అక్కడ వరకు వెళ్ళటం ప్రయాణానికి అసలు సిసలైనటువంటి అర్థం. హల్లెలూయా. ఆ ప్రయాణం మధ్యలో ఆగిపోకూడదు. ఆ ప్రయాణానికి మధ్యలో అభ్యంతరాలు రాకూడదు. ఎక్కడికి ప్రయాణం చేయడానికి సంసిద్ధమయ్యామో, ఎక్కడికి ప్రయాణం చేయడానికి మనం బయలుదేరామో అక్కడికి కంపల్సరీ మనం వెళ్ళగలిగిన నాడే మన ప్రయాణము పరిపూర్ణతలోనికి వచ్చినట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రార్థన అయినా, మన భక్తి అయినా, మన పనులైనా, మన లక్ష్యాలైనా, మన భవిష్యత్తు అయినా మనం ఒక గమ్యస్థానాన్ని పెట్టుకుని అక్కడికి చేరుకోవాలి. అక్కడికి చేరుకున్న నాడే మనం సంపూర్ణమైనటువంటి మనుషులంగా మారుతాం. హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రయాణం ఎక్కడి వరకు వెళ్ళవలసిన ప్రయాణం? బెత్లెహేము వరకు వెళ్ళవలసిన ప్రయాణం. ఇప్పుడు మనం అందరం కలిసి మాట్లాడుకోవలసిన అవసరత ఎంతో ఉంది. అదేంటో అనంటే, ఇంతకీ ఆ ప్రయాణం ఎంతమంది ప్రారంభించారు? బెత్లెహేమునకు వెళ్ళవలసినటువంటి ప్రయాణాన్ని ఎంతమంది ప్రారంభించారు? ఆ ప్రయాణాన్ని 3 బిగించేశారు. 7వ వచనం చదవండి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోండ్రను బయలుదేరి యోధాదేశమునకు తిరిగిపోవలెనని మార్గమున ఏమనుంది అక్కడ? బయలుదేరారు. తర్వాత ఏమనుంది? మార్గమున వెళ్ళుచున్నారు. అంటే ప్రయాణము ఎక్కడ బిగినైంది? మనం చదువుకున్నటువంటి 7వ వచనంలోనే బిగినైంది. సో ప్రయాణం ఎక్కడ ముగిసింది? 18వ వచనంలో ముగిసింది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? ఎంతమంది ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు? సో ఇక్కడ చదివినటువంటి మాట ప్రకారం నయోమియు ఆమె కోడళ్ళు 2 మొత్తం కలిపితే ఎంతమంది అయ్యారు? 3 కలిసి ఆ ప్రయాణాన్ని ప్రారంభించారు.
సో ఇప్పుడు ముగ్గురు కలిసేసినటువంటి ప్రయాణంలో ఇప్పుడు రెండో క్వశ్చన్ ఏంటంటే, ఎంతమంది ఆ గమ్యస్థానానికి చేరుకున్నారు? అల్లెలు ఎంతమంది చేరుకున్నారు? ఇద్దరే చేరుకున్నారు. గుడ్. ముగ్గురు బిగిన్ చేశారు, ఇద్దరే చేరుకున్నారు. సో ఇప్పుడు నేను అసలు ధ్యానంలోకి రాబోతున్నాను. ముగ్గురుగా బిగిన్ అయిన ప్రయాణం ఇద్దరితోనే ముగిసింది. నయోమి, ఓర్పా, రూతు అనబడిన ముగ్గురు చేసిన ప్రయాణంలో నయోమి, రూతు మాత్రమే వారు అనుకున్నటువంటి గమ్యస్థానానికి చేరారు. కానీ ఓర్ప తాను వెళ్ళాలి అనుకుని బయలుదేరిన బెత్లెహేమునకు చేరుకోలేకపోయింది, వెళ్ళలేకపోయింది, రాలేకపోయింది. ఇప్పుడు ఆమె అలా రాకపోవుట వెనకాల, ఆ ప్రయాణంలో బెత్లెహేమునకు చేరుకోకపోవుట వెనకాల ఓర్ప కోల్పోయినదేంటి? ఓర్ప నష్టపోయిందేంటి? తన జీవితానికి ఉన్న సంపూర్ణమైన భవిష్యత్తునే కోల్పోయింది. హల్లెలూయా. ఏం కోల్పోయిందండి? సంపూర్ణమైన భవిష్యత్తునే కోల్పోయింది. రూతు వచ్చింది కనుక ఏం పొందుకోగలిగింది? ఒక ఘనమైన భవిష్యత్తును ఆమె పొందుకోగలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నాను, ప్రయాణం చేపట్టావా, ముందుకు కొనసాగంతే. దాంట్లో ఆగిపోయే పరిస్థితి పొరపాటును కూడా ఎన్నడూ రానివద్దు. హల్లెలూయా. డెస్టినేషన్కి చేరుకో. రీచ్ యువర్ గోల్, రీచ్ యువర్ గోల్, రీచ్ యువర్ గోల్. ఇదిగో నీవు చేరవలసిన చోటికి చేరు. మధ్యలో నీ ప్రయాణములో ఆగిపోవద్దు, నీ ప్రయత్నంలో ఆగిపోవద్దు, నీ భక్తిలో ఆగిపోవద్దు, నీ ప్రయాసలో ఆగిపోవద్దు, నీ కష్టంలో ఆగిపోవద్దు, నీ స్థుతిలో ఆగిపోవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చేయాలో సంపూర్ణంగా దానిని చెయ్యి. హల్లెలూయా. అలా చేస్తేనే ఏముంది అని అంటే, మనకి ఘనమైన భవిష్యత్తు ఉంది, శ్రేష్టమైనటువంటి జీవితం అనేది ఉంది. ఇప్పుడు రాను ఏమైపోయింది అని అంటే, రూతునేమో ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తిలాగా మారింది, ఓర్పానేమో కనుమరుగైపోయిన వ్యక్తిలాగా మారిపోయింది. హల్లెలూయా. కారణం ఏంటి? ఆమె ప్రయాణం ఏమైంది? మధ్యలోనే ఆగిపోయింది. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి మాట నేను చెప్పాలి ఇవాళ. ఆమె ప్రయాణం మధ్యలో ఆగిందా? ఆమె ప్రయాణం మధ్యలో ఆగిపోవడానికి శరీర సంబంధమైన బలహీనత కారణమా? కాదు. లేకపోతే తనకేమైనా మరణం సంభవించిందా? కాదు. ఆమె మధ్యలో ఆగిపోవటానికి ఒక విచిత్రమైనటువంటి కారణం ఒకటి ఏర్పడింది. ఈ కారణాన్ని మనం అందరం మనస్కరించట్లా. ఈ కారణం చాలా విలువైనది. నీతో ఎవరెవరు కలిసి ప్రయాణం చేస్తున్నారో, ఆ ప్రయాణం చేస్తున్న వారు చివరి వరకు నీతో ఉండకపోవటానికి గల కారణం ఈరోజు తెలుసుకోవాలి. నువ్వు ఎవరెవరితో నీ జీవితం స్టార్ట్ అయింది, ఎవరెవరితో నీ ప్రయాణం స్టార్ట్ అయింది, ఇప్పుడు ఈనాటి మనం గమనించినట్లయితే వారెందుకు నీతో లేరు, వారి ప్రయాణం నీతో పాటు ఎందుకు కొనసాగలేదు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దాని వెనకాల ఉండే విచిత్రమైనటువంటి కారణాన్ని ఈరోజు ఖచ్చితంగా మనం సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఖచ్చితంగా మనం సరి చేసుకోవాలి. ఇవి తెలుసుకోకపోతే అందరి ప్రయాణాలు కలిసికట్టుగా అసలు ముందుకు సాగవు. ముగ్గురు బయలుదేరారు. ఎంతమంది వెళ్ళాలి అక్కడికి? ముగ్గురు అక్కడికి వెళ్ళాలి. అది కదా దేవుని ప్రేమ, అది కదా దేవుని కృప. అది అలాగే చూస్తాడు దేవుడు కూడా. కానీ ఓర్ప ఎందుకు ఆగిపోయింది? ఓర్ప ఎందుకు ఆగిపోయింది? ఓర్ప ఎందుకు ఆగిపోయింది? ఆ కారణం తెలుసుకోవాలి అని అంటే, ఓర్పలో ఉన్నటువంటి, మీరు వాటికి మంచి లక్షణాలని పేరు పెడతారో దుర్లక్షణాలని పేరు పెడతారో నాకు తెలియదు, కానీ
నేనైతే మంచి లక్షణాలు ఓ 3 చెప్తా. ఆమె ఆగిపోవటం గల కారణాల్లో ఆమెలో ఉన్న మంచి లక్షణాలు చెప్తాను చూడండి. అక్కడ రైట్ 8వ వచనం చదువుతాం చూడండి. నయోమి రూతును ఓర్పాను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. అందరు ఈ మాట అనండి. చనిపోయిన వారి ఎడలను, అందరూ అనండి ముందు, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరన్నారు ఈ మాట? నయోమి అంటుంది. ఎవరెవరితో? ఓర్పాతోను రూతుతోను అంటుంది. ఏమంటుందంటే, మీరు చనిపోయిన వారి ఎడల నా ఎడల ఏం చూపించారంటుంది? దయ చూపించారు. మనందరికీ రూతు గురించి అన్ని గొప్ప విషయాలు తెలుసు. రూతుని బట్టి ఒకసారి మనం అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం రూతుని కాసేపు మర్చిపోదాం. ఎందుకంటే రూతు ఎక్కడికి వెళ్దామని బయలుదేరిందో అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నో ప్రాబ్లం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆగిపోయింది ఎవరు? ఓర్పా ఆగిపోయింది. ఓర్పా ఆగిపోయింది కాబట్టి ఓర్పా గురించి మనం మాట్లాడుకుంటే, ఇదిగో వారి ఇరువురిని ఎదుట నిలబెట్టుకుని అత్త చెబుతున్న మాట ఇది. అత్తగారికి నిజంగా ఎన్నైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. ఎందుకంటే కోడలు ఇద్దరితో ఆ మాట మాట్లాడిందంటే మామూలు అత్తగారు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమందిని పొగడటం ఇష్టం ఉండదు. అట్లాంటి వారిలో ఇష్టపడని వారేమో అత్తగారు పొరపాటును కూడా కొంతమందిని కోడల్ని ఏం చేయదు అని అంటే పొగడదు. ఒకవేళ పొగిడిందో ఎవరినన్నా ఒకరినే పొగుడుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరినీ పొగడరు. కానీ నయోమి మాత్రం గొప్పదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసింది? ఇద్దరినీ పొగిడింది. ఆ ఇద్దరిలో ఎవరున్నారు? ఓర్పా ఉంది. ఆ ఓర్పా గురించి ఇదిగో అత్తగారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నీవు చనిపోయిన వారి ఎడల దయ చూపించావు, ఇప్పుడేమో నా ఎడల కూడా దయ చూపించావు. ఈ దయను ఆమె ఏ దయతో పోలుస్తుందో చూసారా? మీరు ఎలాగైతే ఇదిగో చనిపోయిన వారి ఎడల నా ఎడల దయ చూపించారో అలాగే యెహోవా కూడా మీ పట్ల దయ చూపించునుగాక అనంది అనంటే, ఈమె వారిరువురి నుంచి ఆ ఇరువురిలో ఏ దయ అయితే కనుగొందో ఆ దయ ఎలాగుందో తెలుసా అండి? దేవుడు చూపిస్తున్న దయలాగా ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చూపిస్తున్న దయలాగా ఉంది. ప్రతి పనిలో ప్రతి చోట ఈమె వారు చూపిస్తున్నటువంటి ఆ ప్రవర్తనలో ఏమి కనుగొంది అనంటే ఒక దైవానుభూతిని కనుగొంటుంది. ఆ ఇద్దరు ఎందుకు ఆగిపోయారు అనంటే, అత్తకు ఆధారంగా మనమిద్దరము నిలబడాలి అని. హల్లెలూయా. ఆమె ఇప్పటికే ముగ్గురిని కోల్పోయింది. మనం ఇద్దరం కూడా వెళ్ళిపోతే ఆమె ఎలా మిగిలిపోద్దంటే ఒంటరిగా ఉండిపోద్ది. నోనో, ఆ వృద్ధురాలికి అంత బాధ మనం కలగచేయకూడదు అనుకున్నారు. ఇద్దరు ఎవరితో నిలబడిపోయారంటే అత్తగారితో నిలబడిపోయారు. అలా నిలబడిన దానికి ఆమె ఏం పేరు పెట్టుకుంది అని అంటే, మీరు నా ఎడల దయ చూపించారు. మీరు అనుకుంటే దయ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఓర్పాలో ఉన్న రెండవ ఒక అద్భుతమైన గుణం. మూడోది ఏమని చెప్పుకున్నాం మనం? ఉత్తమమైన కుమార్తె అనుకున్నాం మనం. హల్లెలూయా. ఎందుకే ఆమె ఎట్టా కుమార్తె ఉత్తమరాలు అని అంటే, తిరిగి వెళ్ళిపోయింది కాబట్టి, ఎక్కడికి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి నేను అంటలా ఉత్తమం అంటలా. ఉత్తమ కూతురు అని నేను ఎందుకు అన్నానంటే, వైధవ్యం వచ్చిన తరువాత కూడా అత్తగారితోనే ఉంది కాబట్టి ఉత్తమమైన కూతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భర్త పట్ల చక్కగా వ్యవహరించింది, అత్తగారి పట్ల చక్కగా వ్యవహరించింది. ఎందుకు వ్యవహరించింది అనంటే, కూతురుగా తాను ఏమి నేర్చుకోవాలో,
కూతురుగా తాను ఎలా బ్రతుకున్నట్లుగా తన తండ్రి చేత తల్లి చేత బోధించబడిందో వాటన్నిటినీ పుష్కలంగా కలిగి ఉంది కాబట్టే హల్లెలూయా. ఉత్తమ కూతురు కాకపోతే ఎన్నటికీ ఉత్తమ భార్య కాదు. ఉత్తమ కూతురు కాకపోతే ఎన్నటికీ ఉత్తమమైనటువంటి కోడలు కాదు. అంతే. హల్లెలూయా. మంచి కూతుళ్ళను తయారు చేయండి, వాళ్ళు మంచి భార్యలు అవుతారు. మంచి కూతుళ్ళను తయారు చేయండి, మంచి కోడలు అవుతారు. లేకపోతే ఏమంటారంటే, మా అమ్మ అయితే నన్ను ఓడవనిచ్చేది కాదు, మా అత్తయ్య నన్ను ఎప్పుడు చూసినా ఓడవమంటుంది అంటది. హల్లెలూయా. అదే నువ్వు ఓడవని ఇంట్లో ఏమంటుంది అప్పుడు? ఏమందో ఆల్రెడీ అలవాటు అయిపోయింది. దాన్ని బట్టి అక్కడ ఏం చేసిద్ది అంటే బాధ్యతగా ఊడ్చిద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి ఓర్ప ఎవరు? ఉత్తమ భార్య, ఉత్తమ కోడలు, ఉత్తమ కూతురు. ఇలాంటి ఆవిడ ఎలా వెనక జరిగిందండి? తాను చేపట్టినటువంటి ప్రయాణంలో ముందుకు సాగకుండా ఎలా వెనక్కి వెళ్ళిపోయిందండి? 100కు 1000% చెప్తున్నాను. రూతు బెత్లెహేము రావటానికి ఎలా యోగ్యురాలో ఓర్పా కూడా అంతే యోగ్యురాలు. అసలు దాంట్లో ఏ తేడా లేదు. ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ వార్పా కోణంలోంచి మాట్లాడితే వార్పాలో చిన్న అయోగ్యత అయినా లేదు. 100కు 100% ఫిట్ అంతే. ఎక్కడికి వెళ్ళటానికి? బెత్లెహేము వెళ్ళటానికి. ఎవరన్నా అన్యులైన తోడికోడలు ఇద్దరు రక్షణ పొందితే ఖచ్చితంగా ఒకరికి రూతు, ఇంకొకరికి ఓర్పా అని పేరు పెట్టదగినటువంటి గొప్ప యోగ్యత కలిగినటువంటి స్త్రీ. కానీ ఆమె ఎందుకు వెనుదిరిగి వెళ్ళిపోయింది? తెలియకుండా జరిగినటువంటి ఒక ప్రమాదాన్ని మీ అందరితో నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఎందుకండి ఇదేమనుకుంటారు మీరు? మోయాబు దేశం అనుకోండి. అదేమనుకుంటారు? బెత్లెహేం అనుకోండి. నన్ను ఎవరిని అనుకుంటారు? నయోమయ్య అనుకోండి. ఈయనేమనుకోవాలి? ఓర్పయ్య అనుకోండి. ఈయనేమనుకోవాలి? రూతయ్య అనుకోండి. హల్లెలూయా. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాం? మోయాబు నుండి బెత్లెహేమునకు బయలుదేరుతున్నాం. బయలుదేరి వచ్చేస్తున్నాం. అంటే ఏంటి? ఆల్రెడీ మా ప్రయాణము ఇక్కడ దాకా వచ్చేసరికి ఇది దాటైతే మోయాబు దాటేస్తాం, ఇది దాటైతే మోయాబు దాటేస్తాం, ఇది దాటైతే మోయాబు దాటేస్తాం అని నాలో ఏదో తెలియని ఒక రకమైనటువంటి ప్రేరేపణ కలిగేసేస్తుంది. ఈ ప్రేరేపణలో భాగంగా నేను అన్నాను, మీరిద్దరు చిన్నోళ్ళు, యవనస్తులు, నేనేమో ముసలిదాన్ని, నేను ఎక్కడికి వెళ్తే ఆళ్ళొకళ్ళు కొద్ది తల ముద్దు పెడితే తినేసేస్తాను, నాతో పాటు మీరెందుకు? దయచేసి మీరు నాతో కూడా రావద్దు, ఇంటికి వెళ్ళిపోండి అని అంటే ఏం చేశారు వాళ్ళిద్దరు? వెళ్ళిపోవాలా? ఏం చేశారో తెలుసా? అంతటా రూతు, ఓర్ప ఎలుగెత్తి ఏడ్చిరి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరెవరు చెప్పారమ్మ ఈ మాట? అక్కడికి వెళ్ళిన రూతు చెప్పింది, వెనక్కి వెళ్ళిపోయినా ఓర్ప చెప్పింది. ఓకేనా అమ్మ మీరు వెళ్ళిపోండి అని అంటే వీళ్ళిద్దరూ అన్నారు నాతో, ఇట గట్టిగా పట్టుకుని అంటారు, అత్తమ్మా నువ్వు అట్ట అనొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికే వచ్చేస్తాం అత్తమ్మా అని అంది. ఒకసారి అయిపోయిందా? రెండోసారి కొద్దిగా ఇక్కడికి వెళ్ళినాక మళ్ళీ అంటుంది నయోమి, నా కుమార్తెలారా మీరు మరలుడి అనంది. ఎప్పుడైతే ఈమె మరలుడి అనందో అప్పుడు ఈమెం చేసింది అని అంటే, సరే అత్తమ్మ జాగ్రత్త అత్తయ్య, నీ ఆరోగ్యం జాగ్రత్త అత్తయ్య, అక్క జాగ్రత్త, అక్క అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో అని ఉండదేంటి? నవ్వుతారేంటి మీరు? చెల్లి అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో, ఏం రాకుండా చూడు, టైంకి అన్నం పెట్టు, టైంకి టీ ఇవ్వు, టైంకి ట్యాబ్లెట్లు అక్క, జాగ్రత్త అక్క, జాగ్రత్త అక్క, జాగ్రత్త అక్క అని నేనేం చెప్పకుండా వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎన్నోసారి? రెండోసారి. ఇప్పుడు అనండి అందరూ మూడోసారి అనండి. ఈయన మిగిలేడుగా, ఈయన వైపు చూసి మీ తోడుకోడలు
వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపో తల్లి అని అంది. హల్లెలూయా. ఒకటోసారి అన్నప్పుడు ఇద్దరు వెళ్ళలా వచ్చేస్తామన్నారు. రెండోసారి అందే వార్ప వెళ్ళిపోయింది. మూడోసారి రూతు అందే నేనే ఎక్కడికి వెళ్ళను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చేస్తావో నేను కూడా అక్కడే చేస్తా, నీ ఆధార్ కార్డు ఎక్కడో నా ఆధార్ కూడా అక్కడే అన్న తర్వాత 18వ వచనాన్ని నాతో పాటు చదవండి అందరూ. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను. అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను. కనుక వారిద్దరూ ఎక్కడ వెళ్ళారు? బెత్లెహేము దాకా వెళ్ళారు. చప్పట్లు కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నాకేమర్థమవుతుందంటే రూతుకు కూడా ధన్యత లేదనమాట. ఓర్ప ఎలాగైతే డేంజర్ జోన్లో ఉందో రూతు కూడా అదే డేంజర్ జోన్లో ఉందన్నమాట. ఏంటది? ఈమె మానేసింది గనకే ఏమైందంట, వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళారట. హల్లెలూయా. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటో తెలుసా? ఈమె గనక మానకపోతే, ఎవరమ్మా? నయోమి గనక మానకపోతే ఈమె కూడా బెత్లెహేము దాకా వెళ్ళేది కాదనమాట. వార్ప ఉద్దేశం ఎప్పుడు తెలిసిపోయింది? అసలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళే మనసు ఉంటే ఇప్పుడు దాకా ఎందుకుంటారు? వారి భర్తలు చనిపోయినప్పుడే వెళ్ళిపోయేవాళ్ళు కదా. సరే, నీకు వాళ్ళ మీద ప్రేమ ఉందండి, వారి వయసును బట్టి వారికి ఏదైనా మంచి భవిష్యత్తు వద్దాం అనుకున్నాండి, ఒకసారి అడిగావు కదా. అడిగితే ఏం చెప్పింది నీకు వార్ప? అత్తయ్య అట్ట అనమాకు, నేను నీతోనే ఉంటాను అత్తయ్య, నీతో పాటే వస్తాను అత్తయ్య. ఆ సమాధానం సరిపోదా? అస్సలు పెద్ద ప్రాబ్లం ఎక్కడ? కుటుంబ బంధాలు సవ్యంగా లేకపోవడానికి అసలు సిసలైన కారణం ఏంటంటే 18వ వచనంలో ఏమనుందంటే అందును గురించి ఆమెతో మాట్లాడుట మానేసిందట. ఇఫ్ యూ హ్యావ్ ఏ వన్ టాపిక్, దేని గురించి అయినా సరే నువ్వు ఎత్తావా, దేని గురించి అయినా మాట్లాడే సందర్భం వచ్చిందా, కానీ వస్తే నీ కుటుంబం బాగాలనుకుంటే, నీ బంధాలు బాగుండాలి అనుకుంటే నువ్వు నేర్చుకోవలసిన సంగతి ఏంటయ్యా అనంటే ఒక్కసారి మాట్లాడి దాని గురించి మాట్లాడటం మానేసాయి. నాలుక దేవుడు ఇచ్చాడు కదా అని లబలబలాడించడానికి బాగా అలవాటైపోయి ఒక్క దాని గురించి ఎన్నిసార్లు మాట్లాడతావు? నువ్వు ఒక్కసారి మాట్లాడావు, అమ్మా మీరు పిల్లలు మీరు వెళ్ళిపోండి ఇంటికి, నాతో పాటు రావద్దు అని అంటే మంచి సమాధానం వచ్చిందిగా. వద్దొద్దు అని ఆ మాట అనొద్దు, మేము మీతో కూడా వస్తామన్నప్పుడు నువ్వు అప్పుడే మానేసి ఉంటే రూతుతో పాటు ఎవరుండేవాళ్ళు? వర్ప కూడా ఉండేది కదా. నువ్వు అక్కడ మాట్లాడబట్టే కదా రూతైనా నీతో పాటు వచ్చింది. ఆ ఒక్కదాని గురించి పదే 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 మాట్లాడటం వల్ల జరగకూడని నష్టం జరుగుతుంది. తర్వాత నువ్వు దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోగలవు? అసలు ఇదేం దౌర్భాగ్య లక్షణం. ఏదన్నా ఒకటి జరిగిందంటే రైట్, దాని గురించి చెప్పాలనుకున్నది చెప్పావు, వెల్లడి చేయాలనుకున్నది వెల్లడి చేసేసావు, అక్కడ జరగాల్సింది ఏదో జరిగింది. ఏదో కంటిన్యూస్గా అదే పని మీద ఉంటే ఒకసారి వార్ప వెళ్ళిపోయింది. ఒకవేళ అక్కడ కూడా మానకపోతే స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు చూడండి, అక్కడ ఇందాక చూపించాక నేను ఆమె అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను. కనుక వారిద్దరూ బెత్లెహేము వచ్చే వరకు ఏం చేశారు? ప్రయాణం. లేకపోతే ఏమైపోయేది ఆ ప్రయాణం? ముగ్గురితో బయలుదేరిన ప్రయాణం ఎంతమందితో మూసేది? ఒక్కరితో. ఎందుకు ఈ బాధ? ఇదంతటి గల కారణం ఒక దుర్లక్షణం. ఏంటా స్వభావం? ఆ టాపిక్ వదలకపోవటం. ఒకటోసారి అంది నిలబడ్డారు, రెండోసారి అనేసరికి ఏమని చెప్పండి, వార్ప మనసు మారింది. మూడోసారి అన్నాక రూతు స్ట్రాంగ్గా నిలబడింది. ఇక దేవుని కృప రూతు పట్ల చాలా బాగుంది కాబట్టి ఆమె అక్కడతో ఏం చేసిందంటే మాట్లాడుట మానేసింది. రూతు
పరిశుద్ధ గ్రంథంలో ఉత్తమమైనటువంటి వ్యక్తిలాగా మార్చబడింది. నేను దీన్ని ధ్యానం చేసినప్పుడు నయోమి మీద ఎంత కోపం వచ్చిందంటే, ఓర్పా ఏం నష్టపోయిందో తెలుసా మీకు? 16వ వచనం, అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నివసించేదను. అందరూ నాతో పాటు ఈ మాట అనండి, నయోమి జనమే రూతు జనము, నయోమి దేవుడే రూతు దేవుడు. ఎంతకీ నయోమి దేవుడు ఎవరు? యెహోవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రూతు బెత్లెహేం వరకు వెళ్తే జరిగిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆ దేవుడైన యెహోవా రూతుకును ఎవరయ్యారు? దేవుడయ్యాడు. ఇప్పుడు ఓర్పా ఏం కోల్పోయింది? దేవుడైన యెహోవాను తనకు దేవునిగా ఉండే ధన్యతను కోల్పోయింది. తర్వాత ఎలాంటి లైఫ్ వచ్చిందో. ఒకవేళ బోయజ్ కన్నా మంచోడు దొరికాడేమో, ఏం ఉపయోగం? ఎవరిని కోల్పోయింది? దేవుడైన యెహోవాను తనకు దేవుడిగా కోల్పోయింది. కీర్తన గ్రంథంలో ఇలా అంటాడు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు. ఆ ధన్యత ఓర్పా కోల్పోవటానికి గల కారణం ఏమిటి? అబ్సల్యూట్లీ నాట్ ఓర్పా. ఒక విషయాన్ని గురించి మాట్లాడుట మానని లక్షణం కలిగిన ఎవరు? నయోమి వల్ల నాకు చాలా బాధేసింది. అయ్యో ఓర్పా దేవుడైన యెహోవాను కోల్పోయింది. మానేయొచ్చుగా, అక్కడ అయిపోయిందిగా, టాపిక్ అయిపోయిందిగా, రావాల్సిన సమాధానం వచ్చేసిందిగా, ఆపొచ్చుగా. 2, 3, 4, 5, 6 జీవితాంతం ఇదేనా? యు షుడ్ స్టాప్. మానేసేను. ఇప్పటికైనా మానేస్తే నీ వారందరూ నీతో పాటు అంతం వరకు నీతో కలిసి ప్రయాణం చేస్తారు. ఇప్పటికీ నువ్వు మానంటావా? ఏ ఏ బంధాలు కోల్పోతావో చెప్పలేం మనం. అందరి కళ్ళు మూసుకునండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు రాజా, ఇది నీ దాసునైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ వాక్య ధ్యానము చెవులారా వింటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాక్య ధ్యానంలో ఉన్న సత్యాన్ని గ్రహించిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాక్య ధ్యాన నెరవేర్పు నిమిత్తమై ప్రార్థన చేసుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏవేవో పెద్ద పెద్ద కారణాల చేత దేవా బంధాలు నాయన ముందుకు కొనసాగని పరిస్థితులు కాదయ్యా. ఏదైనా ఒక దాని గురించి నాయన నయోమిలా పదే మాట్లాడబడుచు ఉండగా దేవా ఇతరుల్లో కలుగుతున్నటువంటి నాయన దేవా ప్రభా నిర్ణయ మార్పు, దేవా ప్రభా భావాల మార్పు ప్రభా నాయన ఎడబాటునకు కారణంగా ఉంటూ ఉండగా ఇది నేనైనాను ఇక్కడున్న వారు ఎవరైనాను సరే ప్రభా ఒకదాని గురించి పదే మాట్లాడుతున్నాయన మా బంధాలను మేము ఆస్వాదించకుండా ఉండుంటే దేవా మీరు మాకు ఇచ్చినటువంటి వారిని మేము ప్రభా తండ్రి పరిపూర్ణంగా ఆస్వాదించలేని పరిస్థితిలో ఉండుంటే దయతో మీరు మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నానయ్యా. రూతుతోనైనా దాని గురించి మాట్లాడుట మానివేయుటకు నయోమికి సహాయము చేసినట్లుగా ప్రభా ఇకనైనా ఒక దాని గురించి నాయన పదే మాట్లాడుట మానివేయుటకు మా అందరికీ గొప్ప సహాయం చేయమని కోరుకుంటున్నానయ్యా. దేవా మీరు మాకిచ్చిన వారితో సదాకాలము సంతోషంగా, సదాకాలము ఆనందంగా, సదాకాలము సమాధానకరంగా బ్రతకటానికే మమ్మలను ప్రేమించమని నజరేయుడని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.